నేపాల్ అంటే కేవలం ఒక దేశం కాదు, హిమాలయాల గుండెల్లో దాగిన ప్రశాంతత. అలాంటి ప్రశాంత వాతావరణం ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. ఎటు చూసినా శిథిలాలు, బురద మేటలు, చెత్తా చెదారం, వ్యర్థాలు. అందమైన ప్రాంతం భీతావాహంగా మారింది. నేపాల్ మెరుపు వరదల కారణంగా ఇప్పటి వరకు 469 మంది మృతి చెందారు. 1600 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. గల్లంతైన వారిలో వందలాది మంది భారతీయులు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూస్గా కొనసాగుతుంది. 13,000 మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 12 హెలికాప్టర్లు వరద ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు రౌండ్ ది క్లాక్ నడుస్తుంది. ఇక వేలాది మందిని స్కూళ్లలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాలకు తరలించారు. ఇదిలా ఉంటే నేపాల్కు మరో ముప్పు పొంచి ఉందన్న వార్త కలవరపెడుతుంది. వరదల వల్ల నదికి అడ్డంగా బురదతో ఒక కొత్త సరస్సు ఏర్పడింది. అది పగిలితే మళ్లీ వరద వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. టిబెట్ వైపు కూడా 30 లక్షల క్యూబిక్ మీటర్ల మేర నీరు నిలిచిపోయింది. సెప్టెంబర్ 1 నాటికి పీక్ ఫ్లో ఉంటుందని చైనా హెచ్చరించింది. ఇప్పటికే బోటే కోసి నదిలో సంభవించిన మెరుపు వరదలకు నేపాల్ ఘోరంగా దెబ్బతింది. ప్రకృతి ప్రకోపానికి రాసువా, దాదింగ్, నువాకోట్ జిల్లాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఎక్కడికక్కడ రహదారులు తెగిపోయాయి, వంతెనలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలకు రవాణా కట్టయింది. ఇండ్లు, ఆస్తులు ఏమీ మిగల్లేదు. లక్షలాది కుటుంబాలది దీనగాథ.